అంతగా అన్నం కూరలు ఎవరు పారవేశారమ్మా? ఇంకెవరు? పక్కన ఫంక్షన్ హాల్ వాళ్ళు. ఇలా పారవేయడం ఎందుకు? ఫంక్షన్ కోసమని ఎక్కువగా వండుతారు. అతిథులు తక్కువగా వస్తే మిగిలిన ఆహార పదార్థాలు ఇట్లా బయట పారేస్తారు. మరేం చేయాలి? అంతా తినలేదు కదా. అయ్యో, పాడేయడం ఎందుకు? మన కాలనీలో ఎంతో మంది పూట గడవని పేదవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళనైనా పిలిచి పెట్టచ్చు. అన్నం కోసం రోజు బిచ్చగాళ్ళు కూడా తిరుగుతారు కదా. అనవసరంగా వృధా చేయకూడదు. అమ్మా, వృధా అంటే ఏంటి? నీ బడిలో రోజు మధ్యాహ్న భోజనం పెడతారు కదా, ప్లేట్లో పెట్టుకున్న అన్నం కూరలు మొత్తం తినేస్తారా, కొంత పాడేస్తారా? మొత్తం తినం, కొంత పాడేస్తాం. చూసావా, అనవసరంగా అవసరానికి మించి వృధా చేస్తే ఎవరికి ఉపయోగపడకుండా దుబారా చేయడాన్ని వృధా అంటారు. అలాగా? మరి ఈ వృధాను నివారించేది ఎట్లా అమ్మా? నేనేమైనా చేయగలనా? చేయవచ్చు. మీ బడిలో మధ్యాహ్న భోజనం పెడతారు కదా, అవసరమైనతోనే పెట్టించుకునేటట్టు ప్రయత్నించండి. బాగా చెప్పావమ్మా. ఈ రోజు బడిలో నేను ఈ విషయాన్ని చెప్పి అందరినీ మాట్లాడతాను. ధన్యవాదాలు.